అభినందన్ న్యూస్కు స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువగలం నవశకం కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో యువగలం నవశకం పేరుతో భారీ బహిరంగ సభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జనవరి 27న కుప్పంలో మొదలైన యువగలానికి చిత్తూరు చిందులేసిందని తెలిపారు. కడప కదిలిందని, కర్నూలు కన్నులు పండుగగా మారిందన్నారు. అనంతపురం ఆత్మీయతను చాటుకుందని, నెల్లూరు నడుము బిగించిందని, ఒంగోలు ఉరకలేసిందని, గుంటూరు గర్జించిందని చెప్పారు. కృష్ణా జిల్లా కృష్ణమ్మల కరుణ చూపిందని, గోదావరి గర్జించిందని, విశాఖపట్నం విజృంభించిందని, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరవేసిందన్నారు. శ్రీకాకుళం శంకరావంతో పూనుకుని యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తుందని ఎంపీ కొనియాడారు. యువగలం ముగింపు కాదు, ఇప్పటి నుంచి ఆరంభమవుతుందన్నారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ 100 రోజులు ఓపిక పడితే తెదేపా జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, యువత, రైతులకు మంచి జరుగుతుందని ఎంపీ తెలిపారు. పోలవరం పూర్తి చేసుకుందాం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దామంటూ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకోబోతున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. తెదేపా జనసేన కార్యకర్తల కేరింతలతో సభా ప్రాంగణం సందడిగా మారింది. మరి ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం జరిపించుకోవడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఉద్యమాల పురిటిగడ్డగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవశకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మొదలైంది యువగలం? జనవరి 27 కుప్పంలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది, కడప కదిలింది, కర్నూలు కన్నుల పండుగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటుకుంది, నెల్లూరు నడుము బిగించింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణమ్మల కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది. మరి శ్రీకాకుళం శంకారావంతో పూనుకొని ఈ యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక సిద్ధంగా ఉన్నాం, రండిరా సాయికి అని కథలు వచ్చినటువంటి యువగలం ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది. ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి. మరొక 100 రోజులు ఓపిక పట్టాలి. 100 రోజులు ఈ యొక్క ఉత్సాహాన్ని మనం కొనసాగిస్తే 100 రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శనిని మనం వదిలించుకోబోతున్నాం. 100 రోజుల్లో సైకోని తరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నాం. 100 రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నాం. 100 రోజుల్లో దళితుల పైన, ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని, అగాత్యాలకి అడ్డం పెడుతున్నాం. 100 రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ శంకారావం పూనుకోబోతున్నాం. 100 రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నాం. వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా, నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు 100 రోజుల్లో మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రానున్న కాలంలో ఈ ఆలయ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 4 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఇంద్ర పుష్కర్ని పునర్నిర్మాణ పనులకు బుధవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్ర పుష్కర్లో స్వచ్ఛమైన నీరు నిరంతరం ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులు మొదలు పెడుతున్నామని తెలిపారు. జూన్ జూలైలోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ శ్రద్ధ వహించి అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. అరసవల్లి దేవాలయానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారని, దేవాలయం చుట్టూ ఉండే రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. ఎండోమెంట్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఈవో హరీష్ సూర్యప్రకాష్, ఎమ్మెల్సీలు రఘువర్మ, నర్తు రామారావు, కలింగ్ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంతవరపు సూరిబాబు, పాలక మండలి సభ్యులు మండవల్లి రవికుమార్, లుకలాపు గోవిందరావు, జడుగుల శ్రీనివాసరావు, మైలుపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ, జోగి మల్లెమ్మ, దుక్క గనిరాజు, కోటేశ్వర చౌదరి, లోకేశ్వరి, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాడు హర్షవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇంద్రపుష్కరిని పునర్నిర్మాణం చేయడానికి నిర్ణయించడం, దానికి గాను 4 కోట్ల రూపాయల్ని హెచ్చించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 4 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 2 కోట్ల రూపాయలు సిజిఎఫ్ నిధుల్ని, దేవాలయం నిధులు అంటే భక్తులు దేవాలయానికి ఇచ్చినటువంటి నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు ఈ నిర్మాణానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈనాడు మేమంతా రావడానికి కారణం ఏంటంటే నేను కానీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఎమ్మెల్సీస్, పట్టణంలో చాలామంది ప్రముఖులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు అందరూ కలిసి ఇలా శంకుస్థాపన చేశాం. ఈ పుష్కరిణి ఎట్లా ఉంటుందంటే ఫ్యూచర్లో క్లీన్ వాటర్ని పుష్కరిణిలో నిరంతరం ఉంచాలని ట్రస్ట్ బోర్డు, భక్తులు, అలాగే శాశ్వత ధర్మకర్తలైనటువంటి కుటుంబాలు అందరూ కలిసి కోరారు. ఆ మేరకు ఈనాడు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. అది ఫలప్రదం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ కూడా, భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3200 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలోని పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ సభకు జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు కదిలి వెళ్లాయి. ఉరకలేసే ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు బయలుదేరారు. పసుపు దండు పెద్ద ఎత్తున కదిలి వెళ్లడంతో ఎక్కడ చూసినా యువగలం ముగింపు సందడే కనిపించింది. ద్విచక్ర వాహనాల ద్వారా కార్లు, వ్యాన్లు, బస్సులు, ఇతరత్ర వాహనాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీలుగా తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పోటీగా నాయకులు, కార్యకర్తలను వెంట పెట్టుకుని బయలుదేరారు. దీంతో ఇచ్చాపురం నుంచి పోలిపల్లి వరకు తెదేపా యువగలం జెండాల వాహనాల ముందు రెపరెపలాడ కనిపించాయి. జై చంద్రబాబు, జై లోకేష్ అన్న నినాదాలు మారుమోగాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి దంపతులు భారీ ర్యాలీ నిర్వహించి పోలిపల్లికి తరలి వెళ్లారు. శ్రీకాకుళం నియోజకవర్గం నలుమూలల నుండి ఆ పార్టీ అభిమానులు, గుండా కుటుంబం మద్దతుదారులు అరసవల్లిలోని అసిరితల్లి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తెదేపా, జనసేన నేతలు కలిసి పోలిపల్లి వైపు కదిలి వెళ్లారు. ఈ క్రమంలో బైక్లు, కార్లతో నగర రోడ్లలో ర్యాలీతో వారు సందడి చేశారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం నాయకుడు ఈ సందర్భంగా గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ రాబోయేది తెదేపా, జనసేన ప్రభుత్వమేనని అన్నారు. నవశకం సభకు తరలి వెళ్లే సమయంలో వారు మీడియాతో వైకాపా పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని, వారు స్వచ్ఛందంగా తెదేపా, జనసేనలకు మద్దతు పలుకుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపి నడ్డి విరిచారని ఆమె విమర్శించారు. దారుణాలు పెరిగిపోయాయని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురి చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు వైకాపా పాలనకు చరమగీతం పాడాల్సిన సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ ర్యాలీలో టీడీపీ నేతలు మాదర్పు వెంకటేష్, సి రమణ, అరవల్ రవీంద్ర, కొర్ను నాగార్జున ప్రతాప్, ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీ దీక్షలు తీసుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా దీక్షాపరులు తరలి వస్తుంటారని, నేటికి ఈ దీక్షలపై సరైన అవగాహన లేదని, వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా హిందూ మత ప్రచారమే సంకల్పంగా పర్యటిస్తున్నామని అర్చకులు ఉప్పల మురళీధర్ శాస్త్రి అన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి విజయవాడ ధర్మ ప్రచార వారోత్సవంలో భాగంగా బుధవారం ప్రచార రథం అరసవల్లి దేవస్థానం చేరుకుంది. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ దీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహిస్తున్నామని, పలాస వరకు ఈ ప్రచార రథం ద్వారా వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు కోరిన మేరకు కుంకుమ పూజలు చేపడతామని వివరించారు. సనాతన హిందూ ధర్మంపై అవగాహన, భవానీ దీక్షలపై ప్రచారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎంవి సురేష్ బాబు, ఉప కమిషనర్ సుజాతతో పాటు యజ్ఞ నారాయణ శర్మ, ఉప్పల మురళీధర్ శాస్త్రి, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ వైదిక కమిటీ సభ్యులు పోలిపెద్ది సూరిబాబు శర్మ,
ఓరుగంటి మంగళ కుమార్ శర్మ, ఎల్లాప్రగడ హరికృష్ణ శర్మ, రవితేజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరసవల్లి గ్రామ పురవీధుల్లో ధర్మ ప్రచార రథం తిరువిధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మతో పాటు యువ వి హరిశూరి ప్రకాష్, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవాలయమైనటువంటి లక్ష్మీనరసింహ దేవాలయం, వరలక్ష్మీ నరసింహ దేవాలయం సింహాచలం, అదే రకంగా మనకి కనకదుర్గ గుడి, కాణిపాకం, తర్వాత శ్రీకాళహస్తి, శ్రీశైలం, తర్వాత ద్వారకా తిరుమల, ఇటువంటి ముఖ్యమైన క్షేత్రాల నుంచి ఏవైతే ఉన్నాయో ఆ రథాలు మనకి హిందూ ధర్మం వ్యాప్తిలో భాగంగా మనకున్నటువంటి విలువలని, అదే రకంగా మన యొక్క ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దుర్గగుడికి సంబంధించినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ ప్రచార రథం ద్వారా మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నటువంటి ఈరోజు పాతపట్నం, పల్లాకివిడి మీదుగా ఈ ఏరియాలో అన్నింటిలో కూడా తిరగడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరాల వారికి మన సనాతన ధర్మం యొక్క విలువలు ఏంటంటే మన అందరం బతకాలి, అందరితో పాటు మనుషులందరికీ ప్రతి జీవికి స్థానం ఇచ్చినటువంటి మతం ఏమైనా ఉందంటే అది సనాతన ధర్మం అని పిలువబడే హిందూ మతం. కాబట్టి దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడంలో భాగంగా మన సంస్కృతిని పరిరక్షించుకోవడం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులను మానుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలంతా 9వ రోజు బుధవారం సెంటర్ను మూసివేసి సమ్మెలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె శిబిరాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు అంగన్వాడీలందరూ శ్రీకాకుళం స్థానిక 7 రోడ్ల జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భిక్షాటన మానవహార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకే తామంతా భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుందని విమర్శించారు. బెదిరింపు పద్ధతులు మానుకుని వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే తమ పోరాటాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ శ్రీకాకుళం ప్రాజెక్టు నాయకులు టి రాజేశ్వరి, ప్రమీలాదేవి, అప్పలనరసమ్మ, రాజేశ్వరి, కృష్ణభారతి, సుశీల, మల్లేశ్వరి, రోజా, లక్ష్మి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జ్యోతిరావు పూలే పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్ఎస్సి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి యూటీఎఫ్, సిఐటియు నాయకులు సంఘీభావం తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, సంవత్సరానికి సరిపడే బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా నాయకులు పి తవిట్నాయుడు, ధనంజయరావు, శ్రీనివాసరావు, పోతయ్య, అరుంధతి, జయలక్ష్మి, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషను జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యోగుల పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన కూడా
వేలాది మందితో చలో విజయవాడ కార్యక్రమం చేసి ప్రభుత్వానికి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి తమ గూడు వెళ్ళబోసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో చలనం లేదు. ఈ నేపథ్యంలోనే అనేక అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో నిన్న కూడా రాత్రి బొత్స సత్యనారాయణ గారు చర్చలుగాని పిలిచి రాత్రి వరకు కూడా నాయకులందరినీ బయటే ఉంచేసి చర్చలు జరపకుండా మొత్తం ఉద్యోగులందరూ కూడా అవమానించిన నేపథ్యంలో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేసినట్టు అన్ని రకాల ఉద్యోగులు కూడా ఒక త్రాటిపైకి వచ్చి ఈరోజు చేస్తున్న పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు చనిపోయిన ఆర్మ్డ్ పోలీస్ ఏఆర్ఎస్ఐ కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేసిన ఏఆర్ఎస్ఐ ఎం లక్ష్మీనారాయణ అనారోగ్య కారణం చేత అక్టోబర్ నెలలో చనిపోయారు. ప్రభుత్వం వారి నుండి అడిషనల్ కార్పొరేట్ ఫండ్ 1 లక్ష రూపాయల నగదు చెక్కును లక్ష్మీనారాయణ సతీమణి ఎం జ్యోతికి ఎస్పీ రాధిక బుధవారం అందించారు. ఎస్పీ వారి పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత పోలీస్ కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి సురేష్ ఉన్నారు. క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో చైల్డ్హుడ్ క్యాన్సర్ అవగాహన సదస్సు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నపాటి జ్వరం వచ్చిందంటేనే తల్లిదండ్రులు తట్టుకోలేరని, అలాంటిది క్యాన్సర్ అంటే వారి ప్రాణం తల్లడిల్లిపోతుందన్నారు. క్యాన్సర్ అంటేనే అర్థం తెలియని పసిప్రాయంలో మహమ్మారితో పోరాటం చేస్తున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏటా దాదాపు 75,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతుండగా భారత్లో 20% కేసులు నమోదవుతున్నాయన్నారు. 14 ఏళ్లలోపు వారిలో వచ్చే వాటిని చైల్డ్హుడ్ క్యాన్సర్లు అంటారని, పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే అని నిపుణులు చెబుతున్నారని వివరించారు. సింధూర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పైడి మాలతి, పైడి సింధూర పాల్గొని క్యాన్సర్పై పిల్లల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ అన్నపు రమేష్ కుమార్, ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్పర్సన్ డాక్టర్ భడన దేవభూషణ్ రావు, సెక్రటరీ రామ్ గోపాల్, ట్రెజరర్ చెల్లామణి, దీర్ఘశ్రీ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల ముసాదా జాబితా ప్రచురించిన అక్టోబర్ 27వ తేదీ నుంచి ఇప్పటి వరకు అందులో వేసిన మార్పులు, చేర్పులు, ఇతర సవరణలపై ఏ కోణంలో ప్రశ్న వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకులు జె శ్యామలరావు అన్నారు. ఈ నెల 26వ తేదీలోగా అన్ని క్లెయిమ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఈవోఆర్ఓలు, ఏఈఆర్ఓలు ఆ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే ఇతర అధికారులు, బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని శ్యామలరావు ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారం 678 దరఖాస్తుల ఆధారంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో అవలంబిస్తున్న విధానాల గురించి, చేపడుతున్న చర్యల గురించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. సమావేశంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి శ్రీకేష్ లాట్కర్ పరిశీలకులకు వివరించారు. అనంతరం పరిశీలకులు శ్యామలరావు పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశం అనంతరం ఓటర్ల జాబితా పరిశీలకులు ఒక్కో నియోజకవర్గం నుంచి 5 బిఎల్ఓలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఈఆర్ఓలు ఎస్ భరత్ నాయక్, నూరుల్ కామర్, ఆర్ వెంకటరామన్, సిహెచ్ రంగయ్య, బి పద్మావతి, జయదేవి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే అభినందన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.